మనం వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అయితే ఉన్నామన్నమాట. సో చూస్తున్నారు కదా, కరెక్ట్ టైంకి అయితే వచ్చింది బోర్డు వచ్చేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. పదండి చూపిస్తాను. మీకు కూడా చాలామందికి తెలిసి ఉంటుంది, కేజీహెచ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నాను అనమాట, అని చూపిస్తున్నాను కూడా ఈ వీడియో ద్వారా. సో మీరు కూడా తెలుసుకొని దర్శించుకుంటారు కదా అని చెప్పి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి, బాగుంటుంది తెలుసా. నాకు చాలా ఇష్టం అన్నమాట. ప్రతి ఇయర్ వస్తాము. చూస్తున్నారు కదా, పదండి వెళ్దాం, మీకంతా చూపిస్తాను ఓకేనా. ఈ గుడి ఆలయం మొత్తం చాలా బాగుంటుంది, మీరు కూడా చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. శ్రీ సత్యనారాయణ స్వామి గుడి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి, అన్నవరం కదా. శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి కూడా భక్తులు అయితే అన్నవరంకి అయితే వస్తారు కదా. మన వైజాగ్లో కూడా అన్నవరంతో సమానంగా భక్తులు పూజలు అందుకుంటున్న గుడి కూడా ఒకటి ఉందని మీకు తెలుసా. అలానే ఇలా రథాలు కూడా చేస్తారనమాట. అది కూడా ఏ టైంలో చేస్తారు, ఏ ఒకేషన్లో చేస్తారు అనేది కూడా నేను వీడియో మధ్యలో చెప్తాను. మరి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ప్రత్యేక దర్శనం 20 రూపాయలు మాత్రమే. సో చూసారు కదా, గుడి మాత్రం భలే ఉంది, సూపర్గా ఉంటుంది అన్నమాట. నాకు నిజంగా చాలా చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, నేనైతే అలా చూస్తున్నాను అనమాట చుట్టూ. అండ్ మీరు దేవుని కూడా దండం పెట్టేసుకోండి. పదండి లోపలికి వెళ్దాం. ఇదేంటి డ్రెస్ చేంజ్ అయిపోయింది, ఇందాక బ్లూ కలర్ అనుకుంటున్నారా. ఇందాక చూపించాం కదా బ్లూ కలర్ డ్రెస్లో, దాని నెక్స్ట్ డే మాకు ఒక స్పెషల్ ఒకేషన్ అయితే ఉందన్నమాట. మళ్ళీ గుడికి అయితే వచ్చాము. సో ఆ ఫుల్ వ్లాగ్ అనేది ఏంటి, ఆ స్పెషల్ ఒకేషన్ అనేది మీకు తర్వాత చూపిస్తాను ఫుల్ వ్లాగ్లో. ఇదేనండి ప్రేరణాలయం. చూసారు, శ్రీ 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 రమ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అయితే మనం ఇప్పుడైతే ఉన్నాం ఫ్రెండ్స్. మీలో కొందరికైనా ఈ ఆలయం తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి ఉపయోగపడతారు కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆలయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. మరి ఈ వీడియోని ఫుల్గా చూసానండి, స్కిప్ చేయకుండా. మరి ఇదేంటి స్టూల్ ఉన్నాయి అనుకుంటున్నారు. కొంతమంది వ్రతాలు చేసుకునేటప్పుడు నేలపైన ఎక్కువసేపు అయితే కూర్చోలేదు కదండి. సో అందుకు కూర్చోలేని వాళ్ళకి అక్కడ ఈ ఆలయం వాళ్ళైతే స్టూల్స్ అయితే ఏర్పాటు అయితే చేశారు ఫ్రెండ్స్. స్టూల్స్ని చూసారా. ఇంకా ఇది వచ్చేసి చూస్తున్నారు కదా గజస్తంభం ఫ్రెండ్స్. ఈ గజస్తంభాన్ని ఎందుకు చూపిస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా. ఈ ఆలయానికి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉందండి. పౌర్ణమి రోజున ఈ గజస్తంభాన్ని ముట్టుకొని మన మనసులో ఒక ధర్మబద్ధమైన కోరికనైతే కోరుకోవాలండి. అలా 5 పౌర్ణమిలు చేసి ఆఖరి పౌర్ణమిని అయితే వ్రతం అయితే చేయించుకోవాలండి. అప్పుడు భక్తుల ధర్మబద్ధమైన కోరిక నెరవేరుతాయని ఇక్కడ గురువుగారులు అలానే చాలా మంది భక్తులు అయితే చెప్పారండి. అలానే ఈ ఆలయం వాళ్ళు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా సదుపాయం అయితే మనకి చేశారండి. చూసారు కదా, ఇది కొబ్బరికాయ కొట్టే స్థలం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి. అండ్ ఇది వచ్చేసి దీపారాధన పెట్టే స్థలము. ఇదిగోండి, ఇదంతా దీపాలు పెట్టే స్థలమే. అండ్ ఇప్పుడు స్వామివారిని దర్శించుకునే దారి చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఇది గుడి. ఇదిగోండి, ఇది వచ్చేసి స్వామివారిని దర్శించుకునే దారి అన్నమాట. ముఖ్యమైన రోజుల్లో అయితే ఈ గుడి అయితే అస్సలు ఖాళీ అయితే ఉండరండి. సర్వదర్శనాలు ఉంటాయి, అలానే ఇక్కడ స్పెషల్ దర్శనాలు కూడా అయితే ఉంటాయండి. సో అది చెప్పాను కదా, ఇందాక ఫస్ట్లో చూపించాను మీకు ప్రత్యేక దర్శనం గురించి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది అనుకుంటున్నారా. మన వైజాగ్లో ఇసుక కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం అయితే ఉందండి. ఈ ఆలయానికి వెళ్ళటానికి 2 రహదారులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కేజీహెచ్లో నుండి అయినా వెళ్ళచ్చు, కేజీహెచ్ మెడికల్ కాలేజ్ ఉంది కదా, అలాగైనా వెళ్ళచ్చు. లేకుంటే పూర్ణ మార్కెట్ దయారం స్వీట్ స్టాల్ ఉంది కదా, దాని పక్క నుండి అయినా మనం అయితే వెళ్ళొచ్చండి ఈ ఆలయానికి. సో చెప్పాను కదా స్టార్టింగ్లోనే కేజీహెచ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఉంటారని చెప్పి. చూస్తున్నారా ఇక్కడ. ఇంతకీ ఇక్కడికి వచ్చి నేను చెప్తున్నాను తెలుసా, ఇందాకేమో అక్కడేమో ఇది డ్రింకింగ్ వాటర్ అని చెప్పాను, అండ్ ఇది వచ్చేసి కొబ్బరికాయ కొట్టే స్థలం అని అయితే చెప్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది దీపారాధన పెట్టే స్థలం అని. సో దండం పెట్టేసుకోండి అని చెప్తున్నాను మీకు కూడా. నేను పెట్టేసుకుంటున్నాను, మీరు దండం అయితే పెట్టేసుకోండి అని చెప్పి. సో చెప్పాను కదా, ఇదిగోండి.
అండ్ చెప్తున్నాను కదా మీకు ఈ గుడి గురించి. అప్పట్లో సీతారాం బాబాజీ అనే ఒక సిద్ధ పురుషుని ద్వారా ఈ ఆలయం ప్రతిష్ఠించబడినదని ఇక్కడ గురువుగారు అయితే చెప్పారండి. 1989 నుండి 1998లో ఈ గుడిని రీకన్స్ట్రక్షన్ అయితే చేశారటండి. అంటే పాత దేవాలయంను తీసివేసి కొత్త దేవాలయాన్ని అయితే నిర్మించారంటే అండి. అలానే ఈ పునర్నిర్మాణ సమయంలోనే దక్షిణ ఆచారం ప్రకారంగా నల్లరాతి విగ్రహాలు అంటే శ్రీకృష్ణ జల విగ్రహాలు మనకు ఉండాలని ఆగమ శాస్త్ర ప్రకారం అయితే మళ్ళీ ఈ సందర్భంగా ప్రతిష్ఠించారటండి. అలాగే ద్వారకా తిరుమలలో ఉన్న విధంగానే ఈ ఆలయంలో కూడా 2 నల్లరాతి విగ్రహాలు, 2 తెల్ల పాలరాతి విగ్రహాలు దర్శించుకోవడం చాలా విశేషమండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా స్పెషల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, మంచి గాలి అయితే వేస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ శ్రీ సత్యనారాయణ స్వామి రథం అయితే చేస్తారు అని చెప్పి. దేవాలయంలో స్వామివారి ఎదురుగా అయితే చేస్తారు కదా, మరి పౌర్ణమి టైంలో ముఖ్యమైన పర్వదినాలలో ఫుల్గా అయితే ఈ ఆలయం భక్తులతో అయితే నిండిపోద్ది కదండి. సో అందుకు ఇక్కడైతే చేస్తారనమాట ఈ మండపం దగ్గర. సో చూపిస్తాను చూడండి మీకు ఫుల్గా. వెనకాల చూసా శ్రీ సత్యదేవాయ నమః నుండి ఇప్పుడు వరకు నేను నించున్న ప్లేస్లో గురువు గారు అయితే కూర్చొని అయితే వ్రతాలు అయితే చేయిస్తుంటారండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడంతా భక్తులు అయితే కూర్చుంటారు. పర్వదినాల్లో అస్సలు ఖాళీ ఉండదండి, చాలా రష్గా ఉంటుంది ఈ గుడి. ఈ వైజాగ్ సరౌండ్స్లో దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అన్నవరానికి వెళ్ళకపోతే, వీలు కుదరకపోతే సో ఇక్కడ కూడా వ్రతాలు అయితే చేయించుకోవచ్చండి. అండ్ చేయించుకుంటే కూడా చాలా మంచిదండి, అన్నవరంతో సమానం అన్నమాట ఈ ఆలయం కూడా. అండ్ చూసినా కదా వ్యూ సూపర్గా ఉందన్నమాట పైనుంచి. అండ్ నేను వచ్చేసి స్నాప్ అయితే తీసి పెట్టాను అనమాట. సో చూస్తున్నారా, ఇప్పుడైతే స్నాప్ అయితే తీస్తున్నాను. అలానే దంపతులకి అయితే తమ గోత్రనామాలతో నిత్య పూజ అయితే చేస్తారు, 200 రూపాయలు అనమాట. అలాగే ప్రతి ఆదివారం మరియు బుధవారం అయితే ఏకాదశి టైంలో, పౌర్ణమి టైంలో అయితే వ్రతాలు అయితే చేస్తారండి. ఈ వ్రతం టికెట్ వచ్చేసి 1116 రూపాయలండి. అలాగే 1116 రూపాయల టికెట్తో పాటు మనం 2 కొబ్బరికాయలు, విడి పువ్వులు, అలానే 6 అరటిపండ్లు అయితే వ్రతం చేయించుకున్న వాళ్ళైతే పట్టుకు వెళ్ళాలండి. మిగిలిన సామాగ్రి అంట, పూజ సామాగ్రిలు ఉంటాయి కదా అంట, ఇంకా ఆలయం వాళ్ళే భక్తులకైతే ఇస్తారండి. అవి ఏంటంటే ఒక సత్యనారాయణ స్వామి వారి ఫోటో, ఒక సత్యనారాయణ స్వామి వారి రాగి ప్రతిమ, మగవాళ్ళకి కండువ, ఆడవాళ్ళకి జాకెట్, తమలపాకులు, అగరత్తులు, హారతి, అలానే మిగిలిన పూజ సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారండి. సో ఇక్కడ చూసారా, ఇదేంటి అనుకుంటున్నారు, ప్రసాదం కౌంటర్ అనమాట. చూస్తున్నారు కదా. అండ్ వెళ్తానులేండి, నేను కూడా ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ప్రసాదం అనేది. అండ్ మీకు చూపిస్తాను లాస్ట్లో. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు,
ప్రతి ఆదివారం మరియు బుధవారం ఏకాదశి టైంలో కూడా వీళ్ళు వ్రతాలు చేస్తారని చెప్పి, అయితే ఈ రోజుల్లోనే ఒకసారి మాత్రం వ్రతం అయితే చేస్తారండి. దాని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8:30 నుండి 9 గంటలకి అయితే వీళ్ళైతే మొదలు పెడతారండి గురువుగారు. అదే గురువుగారు వ్రతం చేసుకునే భక్తుల్ని 8 గంటలకైతే వచ్చేయమంటారండి. ఎందుకంటే భక్తులు అరగంట ముందు ఉంటే అప్పుడు వ్రతం ప్రశాంతంగా చేయొచ్చు కదండి గురువుగారులు అయితే. అందుకే ముందైతే రమ్మంటారండి మనల్ని. ఇది వచ్చేసి కొబ్బరికాయ కొట్టే స్థలం అండి. ఏంటి ఇందాక కొబ్బరికాయ కొట్టే స్థలం అని చూపించాను, ఇప్పుడు అదే అనుకుంటున్నారా? ఇది గుడికి ఎంట్రన్స్ అయితే ఉంటారండి. దర్శనాలు చేసుకుంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ వచ్చి కొబ్బరికాయలు అయితే కొడతారు. ఇందాకటి వ్రతం చేయించుకున్న వాళ్ళ కొబ్బరికాయలు అయితే కొడతారండి గుడి లోపల. సో ఇందాక చెప్పాను కదా, ఇది ప్రసాదం తీసుకునే ప్లేస్ అండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ టికెట్ అయితే తీసేసుకుందాం. ఇదిగోండి ఒక్క ప్రసాదం 15 రూపీస్ అన్నమాట. తీసేసుకున్నాను నేను. ఇంకా అలానే ఇక్కడ ప్రసాదాల టికెట్టే కాదండి, వ్రతాలు చేయించుకుంటాం అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇదిగోండి 116 రూపాయలు అయితే ఇక్కడ కట్టాలి. ఆ వ్రతం టికెట్ కూడా ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో చెప్తున్నాను వినండి, ఫోన్పే అయితే కాదండి, ఓన్లీ క్యాషే. వెళ్ళే భక్తులు ముందుగానే ప్రిపేర్ అవుతారని ఇలా చెప్తున్నానండి. సో ఇక్కడ షూట్ చేస్తుంటే ఛానల్ ఉందా యూట్యూబా అని అడిగారు ఈ అన్న. సో ఛానల్ పేరు చెప్పమన్నారు. సో నా ఛానల్ చూపిస్తున్నా. అండ్ అక్కడ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ ఫోన్ నెంబర్కి మనం కాల్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి అయితే మనమైతే కాల్ చేయొచ్చు అనమాట. సో మన డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేస్తారు. సో చూసారు కదా, ఇదండి రూట్ చూపిస్తున్నాను మీకు. అండ్ చెప్పుల స్థలం కూడా బయటే. అండ్ మార్కెట్ నుంచి వచ్చే రూట్ అని చెప్పాను కదండి స్టార్టింగ్లో, ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి కాల్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వచ్చి అక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మెట్ల ద్వారా అయితే వచ్చేస్తారండి. కార్లైనా బండ్లైనా. చూస్తున్నారు కదా. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు షాప్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఎవరైనా మేము ఏం తేలేదు పూజకి పూజ సామాగ్రి ఏం తేలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ పూజా సామాగ్రి కూడా ఉంటాయండి. కొబ్బరికాయలు అరటిపళ్ళు కూడా అమ్ముతారు. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. చూస్తున్నారు కదా, తులసి మాలలు ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. సో వీళ్ళు కూడా అడుగుతున్నారు మన ఛానల్ గురించి. సో చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇలా వస్తున్నాను కదా, ఇది వచ్చేసి KGH రూట్ నుంచి అయితే మనం వచ్చే దారి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ నుండి ఇదిగోండి ఈ దారి నుంచి కూడా మనమైతే KGH నుంచి వచ్చే దారి ఇది. అలా అయినా రావచ్చు. అలానే AVN కాలేజ్ పక్క నుంచి కూడా అయితే మనం రావచ్చు అనమాట. ఇదిగోండి ఈ ఆలయం టైమింగ్స్ చెప్తాను వినండి మీరు కూడా. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలానే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. సబ్స్క్రైబ్. సో ఈ గురి గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పానండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. Until then, take care. Bye. Thanks for watching. అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉందండి. ఈ వ్లాగ్లో గమనించారా మీరు, నేను 2 డ్రెస్సుల్లో కనిపించాను. ఆ 2 డ్రెస్సులో కనబడడానికి చిన్న స్పెషల్ అయితే ఉంది. ఆ స్పెషల్ ఏంటో నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి. బాయ్.